రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో కేకే సార్. థ్యాంక్ యూ. నాకు తెలిసిన దాని వరకు ఏంటంటే, మీరు చేసినటువంటి వర్క్స్ కానివ్వండి, హ్మ్. చదివిన చదువు కానివ్వండి, కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. సర్వే అనే టాపిక్‌ని ఇనీషియల్ టైమ్‌లో మనదే పెట్టుబడి పెట్టుకోవాలి, మనదే స్టార్ట్ చేసుకోవాలి. పోనీ ఎవరిదన్నా నేను ఇలా చేస్తానని చెప్పేసి కూడా శాంపిల్ కలెక్ట్ చేసి చేస్తానన్నా కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు? నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశాను. సో, ఆబ్వియస్లీ చాలా థామ్సన్ రాయిటర్స్ కానీ, వ్యాలీ ల్యాబ్స్ కానీ, నెస్ట్ టెక్నాలజీస్ కానీ, దాంట్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్ కానీ, ఎస్ఎన్‌పి కానీ చాలా మంచి టాప్ గ్రేడ్ కంపెనీసే చేశానన్నమాట. కంపెనీస్ కానీ దాంట్లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ. ఇట్లా చేసుకుంటూ వస్తున్నాగా నేను ఫస్ట్ నుంచి మెయిన్ కోర్ కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే, ఫ్రెండ్స్, వీకెండ్స్, పార్టీస్, తిరుగుతుంటాం, లేకపోతే ఇంట్లో ఏదో పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజు ఇవన్నీ జరుగుతున్న ఒక ప్యార్‌లో ఒక లైన్ జరుగుతుంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు మదన పడే విషయం ఏంటంటే, ఎక్కడైనా ఎంత ఎంజాయ్‌మెంట్‌లో ఎంతలో ఉన్నా గానీ ఒక గతుకు రోడ్డొచ్చినా, మున్సిపాలిటీ కాలువ మురిగిపోతున్నా, లేకపోతే రోడ్డు పక్కన దారుణంగా ఉన్న సిట్యుయేషన్ ఎవరు చూస్తున్నా, ఇంకా ఎక్కడైనా అడుక్కునే వాళ్ళు చూసినా, అంటే ఏ దారుణమైన సిట్యుయేషన్ చూసినా ఒక లోపల ఎవడో ఓయ్ 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 అంటుంటాడనమాట. ఒకడు ఏదో ఒకటి. ఒక డిఫరెంట్ ఒక మళ్ళీ అవతలోడు మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడుతుంటాడు, జోక్ చేస్తున్నాడు, అర్థం అవుతుంటది. కానీ నాకు అది వినపడదు. నాకు వెంటనే స్ట్రైక్ ఏందంటే, వెంటనే అంతమంది చనిపోయారురా స్వాతంత్రం కోసం, ఈ అమ్మ జీవితం. ఇంకా ఇక్కడున్నాం అని ఏదో ఒకటి. అది నెల్లూరులో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది ఇదే సిట్యుయేషన్. కాలింగ్ వాయిస్ అయితే లోపల నుంచి ఎక్కడ బయటకు వచ్చింది. అనమాట. ఎవరో కొత్త పార్టీ ఎవరైనా పెట్టినా వీళ్ళు వచ్చేస్తారు, మార్చేస్తారు. జయప్రకాష్ నాయుడు వచ్చినప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేశాను. చిరంజీవి గారు పెట్టినప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరు వచ్చినా ఏ హోప్ వచ్చినా, ఒక చిన్న దీపం, చిన్న మెలుగురు పురుగంట చూడండి, అలాంటిది ఏమైనా మెచ్చినా కానీ ఇది వస్తుంది, ఇది రాబోతుందేమో, ఇది మార్చేస్తుందేమో అని ఒక హోప్‌తోని ఉండే వాళ్ళు చాలా రేరెస్ట్‌లో ఉంటే ఆ కేసులో ఉంటారనమాట. మారాలని కోరిక వేరు. దానికోసం ఇంకా బలంగా చీకట్లో వెతుకుతున్న లాగా అనమాట. ఒక వెలుతురు కోసం, ఓ మారుద్దన్న ఆలోచన. అలాంటి ఎన్విరాన్మెంట్ నాలో ఉందనుకుంటా ఫస్ట్ నుంచి, లోపల నుంచి. అట్ ది సేమ్ టైమ్ రొటీన్‌గా మన జాబ్స్ ఉండకూడదు. సర్వీస్ అయితే నేను కరెక్ట్‌గా ఆప్ట్ అవుతాను అనుకుంటా. జనాల మధ్యలో ఉండొచ్చు. ఇటు సైడు ఎమ్మెల్యేస్‌ని కలవచ్చు అనేది ఫస్ట్ థాట్. ఎక్కడ సోర్స్ బీజం పడింది అనిపించింది అక్కడ. అప్పుడు 18లో పడిందా మీకు? లేదంటే 17, 18 అంతే. 17 ఆ టైంలో, 17 ఆ టైంలోనే. అన్న తర్వాత దాన్ని ఎలా చేయాలి అని చెప్పి రకరకాల పుస్తకాలు, పీడిఎఫ్‌లు, ఆన్‌లైన్ ఏదో పుస్తకాలంటే ఆన్‌లైన్‌లో బుక్స్ కొన్ని ఏదో ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చుకొని చేసుకొని చదువుకుంటా ఉన్నాను. చిన్నగా థాట్ ఫస్ట్ ఏదైనా ఫ్రెండ్స్‌కి చెప్తాను, ఇట్లా అనుకుంటున్నాను అది ఇది అని అంటే, అది ఎట్లా వర్కౌట్ అవుద్ది, నీకేం తెలుసని, ఎవరు తెలీదు కదా, ఎమ్మెల్యే పరిచయం లేదు, ఎవరు లేదని. కరెక్టే, బట్ నాకు ఎందుకో తడతా ఉంది లోపల నుంచి చేయొచ్చు అనేదని. మా అప్పుడు నెస్క్ హైదరాబాద్ హెడ్ ఉండేవారనమాట. ఆయన బాగా నెల్లూరు ఆయన, వెంకటగిరి నుంచి వస్తే ఆయన కొంచెం క్లోజ్‌గా ఎప్పుడు మాతో పాటు ఉండేవాళ్ళు. బయటకు వస్తున్నారు, నన్ను బాగా అభిమానించేవాళ్ళు. నేను ఆయనకి చెప్పి ఇలా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, అది ఇది అంటే, ఆయన కూర్చోబెట్టి మాకు క్లాస్ స్పీకర్, నీకు ఎవరైనా ఎమ్మెల్యే తెలుసా? తెలీదు సార్. లేదా మీకు ఇంతమంది ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదండి. ఇలా నెంబర్ ఆఫ్ ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నీ వాల్యుబుల్ క్వశ్చన్స్, వ్యాలిడ్ క్వశ్చన్స్. కానీ నా దగ్గర దేనికి ఆన్సర్ లేదు. ఒక లోపల నుంచి వచ్చే హాంటింగ్ తప్పితే ఆన్సర్ లేదు. బలంగా చేయాలని తప్పని తప్పితే. సరే అని చెప్పి మళ్ళీ నేను పెట్టేశాను అనమాట రిజిగ్నేషను. ఇంట్లో కన్విన్స్ చేసి ఏదో ఒకటి చేస్తానని చెప్పి. వాళ్ళకేంటంటే సరే కొంచెం చూస్తాడులే కొన్ని రోజులు, చూసాక మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఎక్కడికి పోదు కదా, వద్దాం అనుకున్నారు. లేదా వీడు మూర్ఖుడు, వినడు, చెప్పినా వేస్ట్ అనుకున్నారు. మొత్తం రకరకాల రీజన్స్ మీద అదే మా ఇంట్లో కూడా రెండోది కరెక్ట్ ఏంటది. అంటే ప్రతి ఒక కొత్తది తయారు చేసిన వాడికి, కొత్త ఆలోచన వైపు వెళ్ళిన వాడికి ఒక చిన్న ఆవగింజంత మూర్ఖత్వం ఉంటుంది. మన సింగిల్ నెంబర్ చెప్పినా కానీ ఆ మూర్ఖత్వమే వాళ్ళ ముందుకు తీసుకెళ్తుంది. అవును, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అందరినీ కన్విన్స్ చేయాలంటే ఆ మూర్ఖత్వానికి వర్కౌట్ అవ్వదు. అది ఉంటుందని నమ్ముతున్నాను. మేబీ కానీ అంత మూర్ఖత్వంలో బ్యాలెన్సింగ్ అనేది ఎలా మీ క్యాలిక్యులేటెడ్ మూర్ఖత్వం మీకు. వాళ్ళకి ఆ క్యాలిక్యులేటెడ్ అర్థం కాదు కాబట్టి అవతలోడికి ఆ మూర్ఖత్వం అర్థం కాదు. ఇనిషియల్‌గా ఒక ఐడియా మనం పిచ్ చేసినప్పుడు అది చాలా మూర్ఖత్వంగా అవతలోడికి అనిపిస్తది. కానీ మన మనసులో ఆ ఐడియా వెనకాల నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ డిజైన్ అయిపోయి ఇలా ఈ ప్యాటర్న్ సెట్ అవుతూ ఉంటుంది. హాంటింగ్ ఒకటి తెలుస్తుంటుంది మనకి, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, చేయొచ్చని. బట్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అవతలోడి యొక్క స్థాయి సరిపోదో, లేకపోతే మన స్థాయి వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేసేంత స్థాయి మనలో ఉండదు. బట్ మనకు అల్గారిథం అయితే సెట్ అయిపోద్ది. అల్గారిథం సెట్ అయ్యి, హాంటింగ్ సెట్ అయ్యి, వాడు కరెక్ట్‌గా ముందుకెళ్ళినోడే సక్సెస్ అవుతాడు. నేను ఆయనకి చెప్పేశాను, రిజైన్ చేసి వచ్చేసాను బయటికి. తర్వాత ఆయన ఒక లాస్ట్ ఇంకో 1 వీకే ఉంది. అప్పుడు పిలిపించారు మళ్ళీ ఫ్రైడే. అప్పుడు ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నాం కాబట్టి పెద్దగా వచ్చేవాడిని కాదు. ఫ్రైడే పిలిపిస్తే ఫ్రైడే ఈవినింగ్ వచ్చి, ఆ కేక్ ఏమేమి చేసావంటే, అదే సార్ రిజైన్ కరెక్ట్‌గా ఉంది, రేపు మండే లాస్ట్ డే అంటే, మండే లాస్ట్ డే వర్కింగ్ డే. ఫ్రైడే పిలిచి నన్ను, మంచి ఆపర్చునిటీ వచ్చింది యూఎస్‌లో. ఎందుకంటే ఆయన మొత్తం నెస్ట్ టెక్నాలజీస్ మొత్తం ఆయన చూసుకునేవారు. మంచి ఆపర్చునిటీ వచ్చింది యూఎస్‌లో. మీరు ఆటోమేషన్ చాలా బాగా చేస్తారు కాబట్టి యూఎస్‌కి మీరు వెళ్ళండి.
మీరు వెళ్ళి మీరు చేయాలనుకుంది మీ 2-3 మేనేజర్‌ని పెట్టి చేపించండి. వర్కౌట్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే. అదే సాలరీ ఇప్పుడు మీకు ఇంకో 1,00,000 ఇప్పుడు ఆల్రెడీ 1,00,000 చిల్లర వస్తుంది. ఇంక అటుపోతే ఇంకొక 1,00,000 1.5 లాక్ వస్తుంది. ఆ 50,000 ఇక్కడ పెట్టి 2 ఎంప్లాయీస్‌ని పెట్టండి. కంపెనీని మీరు పెట్టి ముందుకు నడపండి. వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ అయితే మీరు రిజైన్ చేసి వచ్చేయండి మళ్ళీని. ఆయన లాజికల్‌గా ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాడు. ఆ! చాలా కన్విన్సిబుల్‌గా అనిపిస్తుంది కదా చూస్తే. అవును. చాలా అంటే అంత పెద్ద ఆఫర్‌ని హ్మ్. హ్మ్. యూఎస్ ఆబ్వియస్లీ. వెళ్ళిపోదాము హ్మ్. అనేటువంటి ఆలోచన ఉంటది. వాళ్ళే క్రియేట్ చేసి అవును. వాళ్ళే ఆఫర్స్ బెనిఫిట్స్ ఇచ్చి ఇస్తానంటే అన్నీ బాగుంది. అంటే ఒకటి నేను టెక్నికల్లీ చాలా సౌండ్ నాలెడ్జ్‌లో ఉండేవాడిని అప్పుడు కూడా. హ్మ్. ఉన్న టీమ్‌ని హ్యాండ్లింగ్ అన్ని బాగా చూసుకునేవాడిని. అట్ ది సేమ్ టైమ్ ఆయన నెల్లూరు కావడం వల్ల మనోడు అనుకున్నారో ఏమో అని అదొక ఇంకో ఎక్స్ట్రా లేయర్ ఒకటి యాడ్ అయ్యి ఉంటది. చెప్పారు. నేను ఇంటికెళ్ళి ఆలోచించి మండే చెప్తాను సార్ అని చెప్పి వచ్చాను. మొత్తం ఆలోచించి బాగా విరస్గా మళ్ళీ మండే ఆయన దగ్గరికి వచ్చాను. సార్ సాటర్డే అంతా ఆలోచించాను సార్. మీరు చెప్పింది కరెక్టే అనిపించింది నాకు. ఎట్లా ఆలోచించినా మీరు ఇచ్చిన సజెషన్ గాని, మీరు ఇచ్చిన ఐడియా చాలా బాగుందంటే వండర్‌ఫుల్ కేకే. మంచి డిసిషన్ తీసుకున్నావు. కానీ సండే అంతా ఆలోచించాక నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు సార్ అన్నాను. ఆ రెండో రో ఇవన్నీ అంటే ఒకసారి షాక్ అయ్యి అంటే ఫస్ట్ డే అలా ఎమోషనల్‌గా యూఎస్ ఆపర్చునిటీ పిల్లలు, ఫ్యామిలీ అంతా బాగుంటది సెటిల్ అయిపోద్దని. కానీ రెండో రోజు వచ్చేసరికి కాస్త స్థిమితపడి ఏ పెద్ద డిసిషన్ తీసుకోవాలనుకున్న లైఫ్‌లో మనం మంచిది ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ వచ్చి ఎదురుగ్గా కనపడుతది. మిమ్మల్ని టర్న్ చేసుకునేదానికనమాట ఆప్షను. మీరు అది తీసుకుంటారా? ఇది తీసుకుంటారా? అనేది ఒక వీ లైన్‌లో మధ్యలో నిలబెడతది. అవును. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇది. ప్రతి ఒక్కరి ప్రతి లైఫ్‌లో ఒక్కరి లైఫ్‌లో జరుగుతది. ఆ సమయంలో మీరు తీసుకునే డిసిషన్‌ని బట్టే అది వరస్ట్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. ఆ! చాలా క్యాలిక్యులేటెడ్‌గా 100 రకాలుగా ఆలోచించి తీసుకోవచ్చు. హాంటింగ్ తీసుకోండి ఏదైనా అనుకోండి. కానీ ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే మీ లైఫ్‌లో ఏ లైన్‌లోకి వెళ్ళిపోతారని అనుకున్నాను అని డిసైడ్ అయిపోద్ది నా ఉద్దేశంలో. సో, అలా ఆ రోజు నేను యూఎస్‌కి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయానన్నమాట. వద్దు ఇక్కడే ఉందాం. ఫెయిల్ ఏం అయితే అనిపించలేదండి. మేబీ మంచి ఆఫర్‌ని వదిలేసుకుంటున్నానేమో అని అలా అది నిశ్చిత్ ఉంది. ఉందా? హ్మ్. అంటే ఆబ్వియస్‌గా చాలా ఇలాంటి నా లైఫ్‌లో ఆఫర్‌లు వదులుకునేవే ఎక్కువనమాట. ఆఫర్‌లు తీసుకునే కంటే. సరే మళ్ళీ ఇప్పుడు అంటే కట్ చేసి దీన్ని వచ్చేసి మళ్ళీ వెనక్కొస్తాను. ఆ! అంటే ఎందుకో ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి యాడ్ చేసి. ఇప్పుడు నేను సర్వేస్ ఇంత నంబర్లు చెప్తున్నప్పుడు కూడా ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఇన్ని కోట్లు ఇస్తాం సార్. హ్మ్. మీరు ఇలా చెప్పండి, ఇలా మాట్లాడండి అని ఏదో ప్రెషర్ ఉంటుంది. ఎన్ని పొలిటికల్ పార్టీ ప్రెషరో, ఆఫరో ఏదో ఒకటి ఉంటుంది. ఇటు మాకు ఫేవర్‌గా చెప్పండి అని. అప్పుడు కూడా మన లైన్ 2 ఆప్షన్‌లు. తీసుకొని సెటిల్ అయిపోవచ్చు. లేదు ఇటు వెళ్తే ఎంతొస్తదో సర్వేలు క్లిక్ అవ్వద్దో రేపొద్దున నంబర్ కరెక్ట్‌గా వస్తదో రాదో ప్రతిదానికి ఆలోచించాల్సిన పొజిషన్ ఎన్ని వస్తాయి. బట్ నేనెప్పుడు హార్డ్ లైనే ఎంచుకునేవాడిని ఇప్పుడు దాకా లైఫ్‌లో. క్లోజ్‌గా ఉన్నోళ్ళు గానీ మీకు బాగా తెలుసు కదా ఇంకా. అవును. ఆహా! సో, హార్ష్ లైన్ ఎంచుకొని ఏ కష్టమైనా పర్లేదు ఇదే తీసుకుందాం అనుకునేవాడిని. దాని ఫలితమే ఆ హార్ష్ లైన్ ఫలితమే ఈరోజు సో కాల్డ్ ఇన్ని కోట్లాది మంది అభిమానాన్ని నాకు తీసుకొచ్చి పెట్టింది. ఈ జర్నీలో జనరల్‌గా మనీ ఎంతవరకు లాస్ అయ్యి ఉంటారండి? 40,00,000 అప్పు. ఒకడికి 10,00,000 అని, ఒకటి వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఒకటి పర్సనల్ లోన్ అని ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్. ఎంత ఫ్యాక్టర్ అంటే నాకు ఇంటికి కాలింగ్ బెల్ కొడితే ఎవరొచ్చుంటారు అని టెన్షన్ అనమాట. అంత అంటే నేను బెడ్‌రూమ్ నుంచి నడుచుకుంటూ హాల్‌కొచ్చి మళ్ళీ అది ఎవరు ఓపెన్ చేశార్రా అనుకునే లోపలే గుండె డబ్ 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 అని కొట్టేది. ఈ బిజినెస్‌లోకి వచ్చేటప్పుడు మీరు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు అప్పుడు? స్టార్టింగ్ ఇనిషియల్‌గా ఒక 2,00,000, 3,00,000 స్టార్ట్ చేసినట్టు నాకు గుర్తు. అది ఒక నెలకో, 2 నెలలకో అయిపోయినాయి. ఓవరాల్‌గా వెనక్కెళ్ళాం. మళ్ళీ డల్‌గా కూర్చోంటే మా వాడు నన్ను చూడలేను స్వామి అని చెప్పుకుంటే మళ్ళీ గోల్డ్ అంతా పెట్టి ఒక 5,00,000 తీసుకొనిచ్చి అక్కడ ఎస్‌బీఐలో పెట్టి తీసుకొనెళ్ళి మళ్ళీ ఇచ్చింది. 17లోనా? 18లో 18లో ఓకే. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. మళ్ళీ చేస్తుంటే గోదావరి జిల్లాలో ఒక చిన్న ఆర్డర్‌లు 2 వచ్చాయి. 3 ఏదో వస్తే దాంతో చేసాం. అసలు దారుణం ఏందంటే ఒకసారి ఒక హై లెవెల్ రిపోర్ట్ ఒకటి చేసాం నియోజకవర్గం. ఆ నియోజకవర్గం చేసాం. మా దగ్గర రిపోర్ట్‌లు 4, 5 రెడీగా ఉన్నాయి. ఫోన్ చేస్తున్నాం సేల్ చేయట్లేదు. హై లెవెల్ రిపోర్ట్ అంటే జస్ట్ బేసిక్ శాంపుల్ ఎంత మెజారిటీతో చెప్తాం అనమాట. మండల వారీగా కూడా కాదు. ఇది అడుగుతుంటే అసలు మా పిల్లోడికి స్కూల్ ఫీజు కట్టేదానికి డబ్బులు లేవు. చాలా టైట్ పొజిషన్ ఉంది. ఎట్లా అని చెప్పి మదన పడిపోతున్నా. అసలు ఎందుకొచ్చాము? అసలు సాఫ్ట్‌వేర్ ఏమో ఒక పక్క మంచి పీక్‌లో ఉన్నది. నేను టాప్ అనమాట. మొత్తం కంపెనీలోనే వన్ ఆఫ్ ది టాప్ అన్నట్టు ఆటోమేషన్‌లో ఉండేవాడిని. టీమ్ మేనేజ్మెంట్‌లో ఉండేవాడిని. కోడింగ్‌లో గాని అట్లా ఉండేవాడిని. అబ్బా! ఒక పక్క మదన పడుతున్నాం. ఒకడు ఫోన్ చేసి 30,000 ఇస్తా హ్మ్. రిపోర్ట్ ఇచ్చేసి అన్నాడు. సార్ అట్లా మా వాళ్ళు మాట్లాడుతున్నమాట. అట్లా కాదు సార్ ఇది ఖర్చే ఇంత అవుద్ది సార్ మామూలుగా అది ఇది అని చెప్తామంటే నచ్చితే తీసుకొని 30,000 స్కూల్ ఫీజు. ఆ! 30,000కి మనం రిపోర్ట్ అమ్మడం అంటే ఇంకా మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకొని నగ్నంగా వాడి ముందు బట్టలు ఇప్పేసి నిలబడినట్టు అనమాట. నేను కళ్ళు మూసుకొని చేస్తామని చెప్పబ్బా అన్న. అంటే నాకంటే ఇంకేందంటే స్కూల్ ఫీజు కట్టాలి. ఇచ్చేద్దాంలే చెప్పు అని చెప్పాను ఇంకా ఓవరాల్‌గా. ఇచ్చేసి 30,000 ఇస్తే 30,000 స్కూల్ ఫీజు కట్టాను. మీ మానసిక స్థితిలో ఆ పెయిన్ ఏ విధంగా ఉండిందండి అసలు? పెయిను అంటే నాకెప్పుడు థాట్ పెయిన్ ఎక్కువ అనమాట. మనసు నిద్రలేని రాత్రులు అని అంటారు కదా! అట్లా నిద్రలేని రాత్రులు 2 అవుద్ది, 3 అవుద్ది, 4 అవుద్ది, 5 అవుద్ది మళ్ళీ అలా పడుకోగానే మళ్ళీ ఆడడం.
ఇలా కంటిన్యూస్ ఇలా ఈ ప్రాసెస్ మటుకు ఎప్పుడు సర్వే స్టార్ట్ అయిన తర్వాత మటుకు అలా నలుగుతూనే ఉండేవాడిని. నాకున్న ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నలగడాన్ని నా డిసిషన్ మీద ఫ్యాక్టర్ మీద చూపించను. నేను బాధపడుతున్నాను కదా, బాధపడుతున్నా మీరు వచ్చి ఒక సలహా అడిగారు, భయంకర బాధలో ఉన్నా ఆ భయంకర బాధమైన ఫేస్ని మానవుడు చూపించను అనమాట. అసలుకి నన్ను ఎప్పుడు జాలీగా నవ్వుతూనే చూస్తారు, కానీ ఎవరో మేబీ మా క్లోజ్ నా రూమ్లోనో లేకపోతే నా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా భార్య చూస్తుందేమో, కానీ ఇంకా బయట వ్యక్తి నేను బాధపడుతున్నట్టు చూడడం కానీ అసలు నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ శాంపిల్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో, సర్వే చేసే ప్రాసెస్లో అన్ని చుట్టుముట్టేస్తాయి కదా ఒక్కొక్క టైంలో మనకి. అప్పుడప్పుడు ఏడుపు అనిపించలేదండి? అంటే డీజిల్ పట్టించుకునేదానికి కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, డీజిల్ పట్టించుకునేదానికి లేదు. ఇప్పుడు అది ఆల్రెడీ టోట్ అంటది కారు టోట్ అనిందంటే అప్పుడు ఏంటి, అప్పుడు పొజిషన్ ఏంటి, మనం పట్టించాలా మళ్ళీ మన దగ్గర అంత టైట్ అమౌంట్ ఉండదు. 500 రూపాయలు పట్టిస్తే మళ్ళీ కొంచెం దూరం వెళ్తుంది. మన దగ్గర 1000 ఉన్నాయి. బయట పడుకోవడం, డాబాల దగ్గర పడుకోవడం, లేకపోతే ఇంకో దగ్గర పడుకోవడం, ఏదో ఒకటి టైట్గా ఉన్న పొజిషన్లో అటు పెట్టడం. ప్లస్ మనకున్న ఎంప్లాయీస్కి మళ్ళీ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి, వాళ్ళ శాలరీస్ కానీ ఇది తగ్గించకూడదు. ఏదో ఒకటి ఆ టైట్ మూమెంట్లో అనమాట. టోట్ అనపడంగానే అబ్బా మళ్ళీ డీజిల్ అయిపోయిందిరా బాబు అని, అది కొట్టించాలంటే 1000 రూపాయలు అయింది, వాడికి 1000 రూపాయలు ఇవ్వాలి ఆల్రెడీ. ఇదే లెక్క అనమాట. అది కూడా ఇంకా అది వర్స్ట్ కేసు. అది పార్సిల్ అది ఒక మెస్కి వెళ్ళాం అనుకోండి, మొన్న 3-4 ఉన్నాం. ఇప్పుడు 4 వెళ్తే 400 తినాలి. ఒక్కొక్క మీల్స్ 100 రూపాయలు కదా. అదే 200 మీల్స్ పార్సిల్ తీసుకున్నాం ఒక బయటికి వెళ్ళి చెట్టు కింద తీసుకుని 4 తినొచ్చు. అంటే అది సింపుల్, ఒక 200 మిగిలిద్ది, ఆడైతే హాయిగా తినేయచ్చు. ఇదనమాట మన మిగిలింపులు. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మటుకు మనకి నీట్గా వెళ్ళాలి, అది వెళ్ళాలి. అసలు కార్ మెయింటెనెన్స్ నీట్గా ఉండి అఫీషియల్గా వెళ్ళి వాళ్ళు మాట్లాడితేమో నోరు తెచ్చుకొని ఇంటుండేవాళ్ళు. పక్కన ఉండేవాళ్ళు మన పరిస్థితి, అన్నా మన దగ్గర పరిస్థితి ఏంది, ఆ ఎమ్మెల్యే వెళ్ళింది ఇది 2 వేరే విషయాలు అనమాట. నేను డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే, నువ్వు వేరే, నీ లోపల నువ్వు వేరే, నువ్వు ఏ పని చేస్తున్నావో అది వేరే. ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు. నువ్వు అలాగే బిహేవ్ చేయాలి, అలాగే ఉండాలి. ఈ ప్రాసెస్లో ఎప్పుడు ఆ ఏడుపు అనేది రాలేదా? అరే మనం ఏం చేస్తున్నాం అంటే వెళ్ళిపోదామా? నేను ఏడ్చిన రోజులు, అరిచిన రోజులు అన్నీ నాకు ద బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అన్ని బాధలు అన్నీ చూసింది ఒకే ఒక వ్యక్తి, నా కారు. అరిచింది, పెద్దగా సౌండ్ ఎరిచింది, పెద్దగా అరుచుకుంది, కొట్టింది, లేకపోతే ఇంకోటి చేసింది, ఏదో అరుచుకుంది. నేను కారు లోపలే చేస్తాను అనమాట ఏది చేసినా కానీ. ఏది మిమ్మల్ని బాగా బాధ పెట్టినటువంటి ఇన్సిడెంట్ అంటే ఎప్పటికీ అంటే ఎవరికో ఇచ్చుంటాం, ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటాం, కొంచెం సమస్య సెట్ లేక అతను వారం రోజులు 10 రోజులు ఇస్తామని చెప్పుంటాం. అది ఏదో సెట్ అవ్వదు, వాళ్ళు ఫోన్ చేస్తారు. నా జీవితంలో ఎప్పుడు నేను ఈ పొజిషన్ వచ్చే ఈ స్టార్ట్ అయ్యే వరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకునేవాడిని కదనమాట. అట్లా అని చెప్పి రూపాయి ఇస్తానని కాదు, రూపాయి మటుకు తీసుకునే కదా. ఎప్పుడు నేను చిన్న భోజనానికి వెళ్ళినా, టిఫిన్కి వెళ్ళినా మనమే తీయాలి ఫస్ట్ అన్న నేచర్తో ఉన్నాను. ఈ టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఏదో దానికి పెట్టుబడి అవసరం అవుతుంది, ఇంకో దానికి తీసుకుంటాం. వాటికి వారం రోజులు 10 రోజులు ఇస్తామని చెప్తాం. తను తప్పేం లేదు మామూలుగా. బట్ అది కుదరలేక పోస్ట్ పోన్ చేయతో ఇంకోటి ఏదో వాడు ఫోన్ చేసినప్పుడు ఇంకోటి ఎవరో అడుగుంటాడో వాడికి ఇచ్చేసి ఉంటాం అర్జెంట్ టైట్ అని. వీడు అప్పుడు అదే టైంలో ఫోన్ చేసి ఇంకో 2 రోజుల్లో కావాలి, 1 రోజులో కావాలంటాడు. మనమేమో చేద్దాం అనుకున్న పనికి, మనమేమో ఉన్న పొజిషన్కి, మనకు వచ్చే ప్రెజర్కి సంబంధం లేదు. ఆ సంబంధం లేని ప్రజలు నేను నవ్వుతూ ఉండేవాడిని. బయటికి ఎవరితో సంబంధం లేదు, తెలిసేది కాదు. బట్ నేను ఒకటి ఎప్పుడు బలంగా నమ్మేది ఏంటంటే, కొంచెం టైం పడుతుందేమో కానీ నిజాయితీకి మటుకు సక్సెస్ అవుద్ది అని ఆఖరి క్షణం. నేను ఎట్లాంటి టైప్ అంటే, వెంకటేష్ ప్రసాద్ ఉండేవాళ్ళు క్రికెట్లో. అతను లాస్ట్ బ్యాట్స్మెన్ దిగేవాడు. అప్పటికి 20-30 రన్స్ ఉన్నా కానీ అతను డెకౌట్ మించి 2 వాళ్ళు కొట్టేవాడు కాదు. స్టిల్ అతను కొడుతున్నప్పటికి కూడా పొరపాటున దిగి 6 వెళ్ళిపోద్దేమో అనే హోప్తోనే చూసేవాడు అనమాట. ఆ హోప్ అనేది నిజాయితీగా వెళ్ళేవాడికి కొంచెం ఎక్కువ కావాలి. నాకు అది టన్నులుగా ఉందనుకుంటాను. అంటే ఈ రోజుకి లాస్ ఏంటంటే, మనకి ఎమ్మెల్యేలు ఇస్తానని ఎగ్గొట్టినాయి ఒక 30 లక్షల దాకా ఉంటాయి. 40 lakhs క్రైసిస్ని క్రైసిస్ అని ఇంక మళ్ళీ స్టార్ట్ చేసి ఏమనలేదా? ఇంకా వచ్చింది, ఇంక టైం వచ్చింది అనుకున్నా, స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. పొద్దున్నే శివాలయంకి వెళ్ళాను. శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాను, స్వామి అన్నీ క్లియర్ చేయను కోరుకున్నాను. అంటే మనీ ఒకటే కాదు, అంటే ఎక్కువ ఈ క్లియర్ చేయను కాదు, కరెక్ట్గా టర్మినాలజీ కాదు, కానీ నాకు కొద్దిగా శక్తి, ఇది ఏదైతే శక్తిని ఇచ్చో దాన్ని కంటిన్యూ చేయని కోరుకున్నా. నేను మామూలు గుడికి వెళ్ళను పెద్దగా రెగ్యులర్గా. శివాలయంకి వెళ్ళి పూజ పెట్టి దండం పెట్టుకుని మళ్ళీ మొదలు పెడతాను. జ్ఞానోదయం ఉంది, దేవుడిచ్చిందే జ్ఞానం. నాకు జ్ఞానం కోరుకొని జస్ట్ నాకు సపోర్ట్ ఇంకొంచెం నిలబడి అన్నట్టు గట్టి కోరికింది. ఆ శివుడితోనే మొదలుపెట్టాను జీవితం. మళ్ళీ ఆయనే మొదలుపెట్టాను. ఇంకా వరుస పెట్టి మీకు చూసారుగా, ఒకటి చేసుకుంటా వచ్చాం. ఒక నియోజకవర్గం మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారంటే, చేతిలో డబ్బులు లేవు కదా. చేతులు డబ్బులు లేవు, కానీ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా, ఎవరు ఫోన్ చేసినా కాదనరు కదా. ఓ 4 కాల్ చేస్తే ఒకడన్నా కనెక్ట్ అవుతారు కదా, చేయండి సార్ అని. అదే కదా, ఇప్పుడు వెనక్కి వస్తే ఇక్కడ కింగ్, నేను సర్వీస్లో నేను కింగ్. లోకల్ వరకు చెప్పుకోండి పోనీ, టాప్ 3 వరకు చెప్పుకోండి పోనీ. ఏపీ వరకు టాప్ 3 ఎప్పుడైనా ఉందని తెలుసు.
ఇక్కడ ఎంతో ఎందుకంటే లాస్ట్ టైం క్రెడిబిలిటీ ఎంత ఉంది నేను మళ్ళీ వాడుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏ మినిస్టర్ని కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కనీసం వాళ్ళతో కలిసి షేక్ హ్యాండ్ కాదు టీ కూడా తాగలేదు. అంత చాలామంది మినిస్టర్లు తెలుసుగా, ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్లు చాలామంది మినిస్టర్స్ హ్యావ్ క్లోజ్ ర్యాపో ఉంది ఇది. బట్ నేను ఎవరితో కలవడం కానీ చేయడం కానీ మాట్లాడలే. ఆ మధ్యలో ప్రాసెస్ మధ్యలో కూడా చాలామంది టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ చాలామంది కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి రండి చేసి పెట్టండి, ఒకసారి రండి చేసి పెట్టండి, చేయట్లేదు సార్ చేయట్లేదనే చెప్పేవాడిని. బట్ ఆ మూమెంట్లో ఏంటంటే ఇంకా అదర్ ఆప్షన్ లేక వచ్చేసాం, ఇంకా చేయాల్సి వచ్చింది మళ్ళీ సర్వీస్. మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇంకా స్టార్ట్, ఎందుకంటే ఇది రివైండ్ చేయాలి కదా, ఫ్యామిలీ రన్ అవ్వాలి, బిజినెస్ రన్ అవ్వాలి. నాకు ఆ స్కిల్ ఉంది. మొత్తం మీద రెండు కలిపితే బ్రేక్ ఈవెన్ అనమాట. ఇప్పుడు బ్రేక్ ఈసారి అయితే బ్రేక్ ఈవెన్. లాస్ట్ టైం బ్రేక్ ఈవెన్ కూడా కాదు, ఈసారి 100% బ్రేక్ ఈవెన్. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే బ్రేక్ ఈవెన్ తక్కువ అయిందని నేను తక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే దీనికి వచ్చిన పెట్టుబడి ఇప్పుడు నేను 100 కోట్లు పెట్టుబడి పెట్టినా చేయగలను అనమాట వచ్చేదానికి ఇన్వెస్టర్లు. సో ఇట్స్ ఓన్లీ బికాజ్ అది బ్రేక్ ఈవెన్ చూసుకోకూడదు. బ్రేక్ ఈవెన్ బట్టి రిస్క్ ఏంటంటే రిస్క్తో పాటు 100 కోట్ల పైనే వాల్యూ చేసేటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ వెళ్ళిపోయింది ఇప్పుడు. అవును, ఈరోజు మీరు ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టర్ అంతా మీరు ఏం పెట్టాలనుకున్నారో పెట్టండి, మీకు కాన్ఫిడెన్స్ ఉండి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే వీ విల్ స్టాండ్ విత్ యూ అని ఎవరో రోజు కలుస్తూనే ఉన్నారు. బట్ దేనికి మీరు దీనికి అసలు ఇప్పటిదాకా ఏం కమిటీ, ఎందుకంటే ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు. ఇందాక చెప్పినట్టు చేంజెస్ ఈరోజు నేను ఆశించిన వాటి కంట్రీ మొత్తం తీసుకొచ్చేదానికి అవకాశం ఉన్న స్కోప్లో నిలబడున్నాను. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే పీక్ ఆ స్టేజ్లో ఉన్నాను. దాన్ని ఉపయోగించుకొని ఇంకా బెస్ట్గా చేసి ఇన్ని రోజు నుంచి కళ్ళగంటుంది ఏదన్నా మనం చేయగలగాలి. కానీ దాని తొందరపడి ఫైనాన్స్ వస్తుంది కదని చెప్పి పెద్దది చేసేసాం, అట్లాంటివి ఉండకూడదని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.